నమస్తే. వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారం ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుతమైన దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్ తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ అందించే సరికొత్త ప్రయత్నమే మై గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం. ఏపీలోని రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీ, ముంబై విమాన సర్వీసు ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్ కు మొదటిసారిగా వచ్చిన ఇండిగో ఎయిర్ బస్ లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరి ప్రయాణించారు. ఢిల్లీ నుంచి వారు రాజమండ్రికి విమానంలో వచ్చారు. ఈ సందర్భంగా విమానానికి వాటర్ కెనాల్స్ తో సిబ్బందితో స్వాగతం పలికారు. ఇప్పటి వరకు ఢిల్లీకి, విదేశాలకు వెళ్లాలంటే విజయవాడ, విశాఖ, హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇకపై ముంబై, ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లవచ్చని తెలిపారు. కాకినాడ ఎయిర్పోర్ట్ విషయంలో ల్యాండ్ తో సహా ఫిజిబిలిటీ పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో తిరుపతి, షిరిడి, జైపూర్, గుజరాత్ రాష్ట్రాలకు, ఇతర ప్రధాన నగరాలకు బిజినెస్ కనెక్టివిటీని కూడా పెంచడానికి అవకాశం ఉందని చెప్పారు. 2027లో జరగబోతున్న రాజమండ్రి పుష్కరాలకు కూడా విమానాశ్రయాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు రామ్మోహన్ నాయుడు. రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కు మరో వందే భారత్ రైలు రాబోతుంది. అనంతపురం మీదుగా విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ రైలు నడపబోతున్నారు. ఈ సర్వీస్ ను త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతపురం మీదుగా ఇప్పటికే కాచిగూడ, యశ్వంతపూర్, కల్బర్గి, బెంగళూరు మధ్య వందే భారత్ రైలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పుడు విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ రైలు వస్తే అది అనంతపురం మీదుగా రాకపోకలు నిర్వహించే మూడో వందే భారత్ రైలు కాబోతోంది. దీంతో రాయలసీమలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజల ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ఈ రైలు విజయవాడ నుంచి గుంటూరు, పల్నాడు మీదుగా నంద్యాల, డోన్, గుంతకల్లు, అనంతపురం, హిందూపురం, యలహంకలో స్టాప్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే సాంకేతిక అంశాలు పూర్తయిన తర్వాత ఈ రైలును ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం గుంటూరు నుంచి బెంగళూరుకు 16 గంటల సమయం పడుతోంది. ఈ సుదీర్ఘమైన ప్రయాణం సమయంలో వివిధ వర్గాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వందే భారత్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ రైలు తీసుకురావాలని ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తులు పెట్టారు. ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్. పీఎఫ్ ఖాతాలోని నగదును మరింత సులభంగా ఏటీఎం వద్ద విత్డ్రా చేసుకునే విధానం అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు కార్మిక శాఖ సెక్రటరీ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈపీఎఫ్ఓ చందాదారులు తమ పీఎఫ్ ఫండ్ ను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకోవచ్చని వెల్లడించారు. క్లెయిమ్లను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, ఈ క్రమంలో విత్డ్రా ప్రక్రియను మరింత సులభతరంగా, వేగవంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపారు. ఒక క్లెయిమ్దారు, లబ్ధిదారుడు లేదా బీమా కలిగి ఉన్న వ్యక్తి చిన్నపాటి ప్రక్రియ ద్వారా ఏటీఎంల వద్ద సౌకర్యవంతంగా క్లెయిమ్లను పొందవచ్చని వివరించారు. ఇక దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న శ్రామిక శక్తికి అందాల్సిన సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈపీఎఫ్ఓ ఐటీ వ్యవస్థలను అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతి 2-3 నెలలకోసారి అప్డేట్ చేస్తుంటామని, జనవరి 2025 నాటికి ఒక పెద్ద అప్డేట్ వస్తుందని సుమితా దాబ్రా విశ్వాసం వ్యక్తం చేశారు. హెల్త్ కవరేజ్, ప్రావిడెంట్ ఫండ్స్, వైకల్యం కలిగిన సమయంలో ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. పుస్తక ప్రియులు ప్రతి సంవత్సరం ఎంతగానో ఎదురు చూసే హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెల 19న ప్రారంభం కాబోతోంది. ఇందిరా పార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 29 వరకు 37వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన జరగబోతుందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ యాకూబ్ ప్రకటించారు. ఈ 37వ పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. బుక్ ఫెయిర్ లో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 210కి పైగా ప్రచురణకర్తలు, పంపిణీదారులు తమ పుస్తకాలను ప్రదర్శించబోతున్నట్టుగా తెలియజేశారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీషు, తమిళం, సంస్కృతం, ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషలకు సంబంధించిన పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్ లో లభ్యమవుతాయని వివరించారు. పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాట్లు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు పెట్టుకోవాలని బుక్ ఫెయిర్ సొసైటీ సూచించింది. ఇక గతంలో పుస్తక ప్రదర్శన కేవలం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే ఉండదని ఈసారి మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించబోతున్నారు నిర్వాహకులు. ఈసారి పుస్తక ప్రదర్శనలో కేంద్ర సాహిత్య అకాడమీ కూడా భాగస్వామ్యం అవుతున్నట్టుగా సమాచారం వినిపిస్తోంది. ఇక బుక్ ఫెయిర్ ప్రాంగణం పేరును దాశరథి కృష్ణమాచార్యగా, సభా కార్యక్రమాల వేదికను బోయి విజయభారతి
పుస్తకాల ఆవిష్కరణ వేదికను తోపుడు బండి సాదిక పేర్లతో నామకరణం చేసినట్టుగా తెలిపారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం జాతర తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 29 ఉదయం 10:45 మల్లికార్జున స్వామి వారి కళ్యాణం ఉండబోతోంది. 2025 జనవరి 19 నుంచి 10 ఆదివారాల పాటు అంటే 2025 మార్చి 23 వరకు జాతర నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్ణయించుకుంది. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణం జాతరలను వైభవోపేతంగా నిర్ణయించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. వేలాదిగా జాతరకు తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న పొరపాటు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గత ఏడాది కంటే మరింత వైభవోపేతంగా మల్లికార్జున స్వామి వారి కళ్యాణం జాతర నిర్వహించబోతున్నట్టుగా తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కళ్యాణ వేదికను విశాలంగా తీర్చిదిద్దాలని ఈవోను మంత్రి సురేఖ ఆదేశించారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అమ్మవార్లు, బల్జ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు కిరీటాల తయారీ పనులపై ఆరా తీశారు. 9 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు, 36 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో చేపడుతున్న కార్యక్రమాలను ఈవో మంత్రికి వివరించారు. కిరీటాల తయారీ పనుల పురోగతిలో ఉన్నట్టుగా తెలిపారు. ఇక భక్తుల క్యూ లైన్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా, వీవీఐపీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండేలా చూడాలంటూ మంత్రి సురేఖ దిశానిర్దేశం చేశారు. జాతర సమయానికి వేసవికాలం రాబోతుండటంతో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, నడిచే మార్గాల్లో మ్యాట్లు, వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు బ్యాటరీ వాహనాలు, ఇతర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సంపూర్ణంగా నిషేధించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రసాదం తయారీలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలంటూ మంత్రి అధికారులకు సూచించారు. జాతర జరుగుతున్నన్ని రోజులు సాయంత్రాల్లో కళా బృందాలచే ఒగ్గు కథ వంటి జానపద కళారూపాలను ప్రదర్శించేలా సాంస్కృతిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. కళ్యాణ ఉత్సవానికి వారం రోజుల ముందే సర్వసన్నద్ధంగా ఉండేలా కార్యాచరణ వెంటనే అమలు పరచాలని సూచించారు. ఇక కళ్యాణంతో పాటు జాతర జరిగినన్ని రోజుల పాటు దేవాలయాన్ని దేదీప్యమానంగా ముస్తాబు చేయబోతున్నారు. యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 3:30 ఆలయాన్ని తెరిచి ఉదయం 4 గంటల వరకు సుప్రభాతం, 4 నుంచి 5 గంటల వరకు తిరువారాధన, అలాగే బాలభోగం, ఆరగింపు, ఉదయం 5:45 వరకు తిరుప్పావై సేవాకాలం, తీర్థ ప్రసాదాల గోష్ఠిని నిర్వహించబోతున్నారు. ఉదయం 5:45 నుంచి ఉదయం 6:45 వరకు స్వామివారికి నిజాభిషేకం, ఉదయం 7:15 వరకు సహస్రనామార్చన, ఉదయం 7:15 నుంచి సర్వదర్శనాలు ఉంటాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి 7 గంటలకు గోదా కళ్యాణం, 14న ఉదయం 11:30 ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించబోతున్నారు.